రమేష్ అండి ఒక పాట పాడుకుందాము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలవల్ల స్తుతించగలను నా జీవిత కాలవల్ల స్తుతించగలను ఆయనే నా సంగీతము సుతులమకరుని మగసి సుతులెల్ల పొగడే దేవుడయనే సుతులమకరుని మగసి సుతులెల్ల పొగడే దేవుడయనే వేడుతుండు భక్తుల మొరలు విని వేడుతుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు చాచి నిత్యం స్తుతించెదము కరములు చాచి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలవల్ల స్తుతించెదను నా జీవిత కాలవల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలవల్ల కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలవల్ల కీర్తించెదను రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును వృక్కిరము కీర్తితోను పొగడెదను వృక్కిరాను కీర్తితోను పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును శివాధిపతియు ఆయనే జీవిత కాలవల్ల స్తుతించెదను నా జీవిత కాలవల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. సకల చరాచరను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన యేసు ప్రభువా మీకే ఘనత మహిమ ప్రభావములు ఈ ఉదయకాలం ఆరాధన చేస్తున్నాం, ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి.
సర్వశక్తిమంతుడా, ఎక్కడ 2-3 నా నామములు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. చిన్న మందా నీవు భయపడకుడి అని మీరు సెలవిచ్చారు ప్రభా, నీకు వందనాలు. ప్రభా, నీవు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతానని మీరు సెలవిచ్చావు ప్రభా. నీకే ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం ప్రభా. దేవా దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు వందనాలు. దేవా, నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభా. యేసు ప్రభా, నీవే నిజమైన దేవుడవు, నీవే నిజమైన దేవుడవు ప్రభా. నీవు ఉన్నవాడవు, అనవాడవు, చూచువాడవు, మాట్లాడే దేవుడవు ప్రభా. నీవు మూగవాడవు కాదు ప్రభా, నీవు బొమ్మవు కాదు ప్రభా, నీవు రాయివు కాదు ప్రభా, నీవు రప్పవు కాదు ప్రభా. నీవు మాట్లాడే దేవుడవు తండ్రి, మాతో మాట్లాడు దేవుడవు తండ్రి, నాతో మాట్లాడుచూ ఉన్న దేవుడవు తండ్రి, నీవు నాతో మాట్లాడుచూ ఉన్న దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. ప్రభువైన యేసు నీకే స్తుతులు, స్తోత్రం స్తోత్రం, వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలము నీ వాక్యము మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీ వాక్యము వెలుగులో మేము చూసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాము. ప్రియులారా, ఈ యొక్క చివరి దినాల్లో మనం ఉంటున్నాము, భయంకరమైన రోజుల్లో మనము ఉంటూ ఉన్నాము. అయితే ప్రియులారా, ఎవరైనా కూడా ఏది అయినా నేర్చుకోవాలంటే చదువు కావచ్చు, ఇంకొక స్పోర్ట్స్ కావచ్చు, ఏంటి ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక 0 క్లాస్ కావచ్చు, LKG కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. వీళ్ళారా, అక్కడ మీరు చదువుకునే చదువుల్లో వినండి, ఇక్కడ శ్రద్ధగా వినండి. మీ టీచర్ల చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారా? టీచర్ల చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారా? టీచర్ల చేత తిట్లు తిననోళ్ళు ఉన్నారా? నేనైతే దెబ్బలు తిన్నాను అబ్బా. ఎందుకంటే నేను భలే అల్లరోని. మా హెడ్ మాస్టర్ అయితే ఇట్లా పెట్టి కర్రలతో కొట్టేవాడు. అస్సలు ప్రియులారా, ఎందుకు కొడతారంటే ప్రియులారా, వాళ్ళకు మనం శత్రువులం కాదు, శత్రువులం అని కొడతారా? పిల్లలు అల్లరి చేస్తున్నారని, పిల్లలు చదువుకోవడం లేదని కదా, పిల్లలు చదువుకోవడం లేదని తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదువుకోవడానికి పంపిస్తే వీరు అల్లరి చేస్తున్నారు, వీరు కొట్లాడుతున్నారు, వీరు చేయకూడని పనులు చేస్తున్నారని వారు ఏం చేస్తారంటే చక్కదిద్దడానికి, చక్కగా నడిపించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు కొడతారు, తిడతారు, గద్దిస్తారు బాగా. ఇంకా మీకు తెలుసా, తొడపాసం అని పెడతారు, తొడకి ఇట్లా పట్టుకొని కదా, తొడ పట్టుకొని ఇట్లా పిండితే అబ్బబ్బా అబ్బా సార్ అబ్బా అబ్బా కదా, పెట్టారా మీకు ఎవరన్నా? అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా సార్ 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 అంటారు కదా. ఎంతగా ప్రియులరా, వాళ్ళకు మనమంటే ద్వేషం కాదు, మనమంటే వారికి ద్వేషము పగ కాదు. వీడు చెడిపోతున్నాడే, వీడు బాగా చదవకుండా అల్లరి చేస్తున్నాడే అని బాధ అన్నమాట. అంతే కదా, అంతేనా? టీచర్లకు అదే కదా. మనల్ని కొట్టేటప్పుడు మన చేతులు ఎరగాలని కొడతారా? మనల్ని కొట్టేటప్పుడు పనులు రాలిపోవాలని కొడతారా? మనల్ని కొట్టేటప్పుడు మన కాళ్ళు ఇరిగిపోవాలని కొడతారా?
చేసే అల్లరిని బట్టి కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అంతేనా రాజు? అంతేనే ఉన్నా శత్రువులని పనే కాదు ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుడు కూడా ఈరోజు తన సేవకుల్ని పెట్టి ఎన్నోసార్లు గద్దిస్తుంటాడు, బుద్ధి చెబుతుంటాడు, కోప్పడుతుంటాడు, తిడుతుంటాడు. అయితే అయినా కూడా కోపపడి తిట్టినా, అరిసిన, గద్దించిన, లోబడిన వారికి ఎంత నష్టం జరుగుతుందో దేవుని వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చదవండి. చదవాలి మీరే. సామెతల గ్రంథము 1వ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాండి. దేవుని సేవకులు దేవుడు గద్దించినప్పుడు ఏమండి ఏం చేయాలంట? లోపడకపోతే గద్దించినప్పుడు హెచ్చరిక చేసిన లోపడకపోతే ఎన్నిసార్లు గద్దించినను ఏమైపోతానండి? అలా చెప్పాలి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఏమవుతాడు? ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. ఎంత మాట కదా, ఎంత మాట కదా, ఎంత భయంకరమైన మాట. ప్రియులారా, ఎంతగా లోబడని వారు హఠాత్తుగా ఇదైపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైన స్థితి. తర్వాత కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? భూరాజులంట, అంటే భూమిని, రాజ్యాన్ని పరిపాలించే రాజులు యెహోవాకు వ్యతిరేకంగా చేస్తున్నారంట. ఆయన అభిషక్తునికి కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు. దేవుని అభిషేకించిన సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైనా ఉందా? ఎంత శాపం అండి, ఎంత శాపం అండి, ఎంత కష్టం కదా, ఎంత శాపం అండి. దేవుని సేవకుని, అభిషేకించిన సేవకుని సాటు నుండి మాట్లాడతారు, చెడగా మాట్లాడతారు, చెడుగా మాట్లాడతారు, సేవకుని గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా బాగుపడతారా? అసలు? యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా మాట్లాడతారంట. నిలబడుతున్నారంటే విరోధంగా మాట్లాడతారు. దేవుని సేవకునికి, దేవునికి విరోధంగా మాట్లాడితే ఏమైనా బాగుపడతారా వాళ్ళు? ఏమైనా బాగుపడతారా? ప్రియులారా, స్కూల్లో టీచర్ కొడితే ఏమనరు, కాలేజీలో టీచర్ కొడితే తిడితే ఏమనరు,
మళ్ళీ కాలేజీకి పోతారు, తిడితే కొడితే కూడా మళ్ళీ కాలేజీకి పోతారు. మానేస్తారా ఎవరన్నా కాలేజీకి? మానేస్తారా? కొట్టింది తిట్టాడు సారు కొట్టాడని మానేస్తారా? మానేస్తే వాడు బాగుపడతాడా? కొట్టాడు సారు కొట్టాడు, బాగా తిట్టాడు, అందరిలో క్లాస్లో అందరిలో తిట్టాడు, అందరూ చూస్తున్నారు తిరుగుతుంటే కొడుతుంటే. మాంతాడా వాడు? మాంతాడా? చెప్పండి, మాంతాడా? మాంతాడా కాలేజీకి పోతాడా? చెప్పండి. కాలేజీ మానేస్తాడా? తిడతాడా? పోతాడా? నన్ను ఇంతమందిలో నా క్లాస్ రూమ్లో అందరి ముందర తిట్టాడు కొట్టాడు అని మానేస్తాడు వాడు? ఒకవేళ మానేసాడు అనుకోండి, వాడు చదువు ముందుకు సాగుతుందా? అని ప్రియులారా, దేవుని సేవకుడు కూడా తిట్టినప్పుడు గద్దించినప్పుడు లోబడకపోతే నష్టమే జరుగుతుంది. నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. సామెతల గ్రంథం చూడండి, 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం చూడండి, 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయనండి. బెత్తము గద్దింపు అంట జ్ఞానాన్ని కలగజేస్తుందంట. తల్లిదండ్రులు కొట్టినప్పుడు కూడా తల్లిదండ్రుల మీద బాధపడుతుంటారు. నన్ను కొడుతుంటాడు మా నాన్న, నన్ను తిడుతుంటాడు మా నాన్న అంటే చేసిన తప్పుని బట్టి తిడుతుంటాడు, కొడుతుంటాడు. అంత మాత్రం తండ్రికి ద్వేషం ఉంటుందా? కుమారుని మీద ద్వేషం ఉంటుందా? వాడు చనిపోవాలని కొడతాడేమన్నా? కొట్టగలడా? కొట్టి తండ్రి ఎంత బాధపడదో మీకు తెలియదు. తండ్రిగా నేను మా అబ్బాయిని ఒకసారి కొట్టినప్పుడు వాడు ఏడుస్తుంటే, రే ఇంత కొట్టాను నేను అని, ఇలా కొట్టడానికైనా నేను కనింది పెంచింది అని ఎంతో బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినప్పుడు చాలా బాధపడతారండి, చాలా బాధపడతారు. ఏమంటే అప్పుడు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి ఆ కొట్టి దాంట్లో కూడా ప్రేమ ఉంటుందండి. నా కొడుకు చెడిపోకూడదు, ఇలాగే ఉంటే చెడిపోతాడు అని కొడతాడు, కానీ ప్రేమతో కొడతాడు, కానీ బెత్తము వాడతాడు. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగచేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అబ్బా, అవమానం చేస్తాడంటండి. తల్లిదండ్రులకు అవమానం చేస్తాడు, తేడండి చెప్పండి. వాడు అలాగే వదిలేశాడు అనుకోండి. దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేసేవాడిని ఏమనకుండా ఉన్నాడు అనుకోండి, చిన్న దొంగడు ఏమవుతాడు? గజ్జ దొంగ అయిపోతాడు కదా. చిన్న దొంగతనం అది మొదట్లోనే వాడిని బాగా బెత్తం తీసుకొని బాగా కొట్టాడు అనుకోండి, అబ్బో మా నాన్న బాగా కొడతాడు నాయను అని జాగ్రత్త పడతాడు. తండ్రి కొట్టేది చెడిపోకూడదు, జీవితంలో బాగుపడాలని కొడతాడండి. ఏ తండ్రి కొట్టాడంటే మీ తల్లిదండ్రులు కొడితే మీ తల్లిదండ్రులు ద్వేషించొద్దండి, ప్రేమించండి. అయ్యో నేను ఈ తప్పు చేశాను కాబట్టి నా తల్లి కొట్టింది, నా తండ్రి కొట్టాడు, నా తండ్రి గద్దించాడు, నా తండ్రి హెచ్చరిక చేశాడని మీ తండ్రిని ప్రేమించండి.
మీ తండ్రి కొట్టినప్పుడు మీరు వెళ్ళి మీ తండ్రి కాళ్ళు పట్టుకున్నానా, నేను ఇంకోసారి తప్పు చేయను నాన్న, నేను నీకు చెడ్డ పేరు తేనా నాన్నగారు నీకు ఇంకొకసారి ఈ తప్పు చేసి నీకు చెడ్డ పేరు తేను నాన్న అని మీ నాన్న కాళ్ళు పట్టుకోండి. మీ నాన్న కళ్ళ నుంచి ఏడుపు వస్తుంది. మీరు మీ తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు చూడండి. నానా ఇంకొకసారి తప్పు చేయను నాన్న, నీకు చెడ్డ పేరు తేను నాన్న, నేను బాగా చదువుకొని నేను పెద్దవాడిని అయ్యి నిన్ను ఒక పెద్ద స్థాయిలో పెడతాను నాన్న, నన్ను క్షమించు నాయన. కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. మీ అన్న కానీ మీ అక్క కానీ చెల్లి తప్పు చేసినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, తప్పు చేసినప్పుడు అక్క నేను ఇంకోసారి తప్పు చేయనక్క, అన్న ఇంకొకసారి తప్పు చేయనన్నా, నన్ను క్షమించన్నా, క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగితే ఎంత ప్రేమ ఉంటుందో మీకు తెలియదండి. సేవకుడు కూడా నిన్ను దిద్దినప్పుడు అయ్యా నా తప్పైందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? తప్పు తెలుసుకొని వచ్చి వాళ్ళ నాన్న ఏమడిగాడు? క్షమాపణ అడిగాడా లేదా? అడిగానా? తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి అంతా కుమారుడు తీసుకుని వెళ్ళిపోతే వాడు విచ్చలవిడిగా తిరిగి పందులు పొట్టు తిని లాస్ట్ వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే వాళ్ళ నాన్న ఏం చేశాడు? తృణీకరించాడా? పోరా బుద్ధి లేనివాడా, అప్పుడు నా ఆస్తి నాకు పెంచు అని నన్ను విసిగించి డబ్బులంతా తీసుకుని వెళ్ళిపోయావు. ఇప్పుడు అంతా పాడు చేసి చూడు, చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన ముఖము, మాసిపోయిన బట్టలు, ఎన్ని రోజులైందో స్నానం చేసి దుర్మార్గుడా వెళ్ళిపో అన్నాడా? చెప్పండి, అన్నాడా? ఏం చేశాడు? హలో, ఏం చేశాడు? ఆడ వస్తుండగానే వెళ్ళి కౌగులించుకొని రే నా కొడుకు మళ్ళొచ్చాడరా తప్పిపోయి, మంచి బట్టలేండి, ఉంగరం తొడగండి, ఒక మంచి ఏటను కోయండి, పొట్టెలను కోయండి. దేవుని సేవకుడు గద్దించినప్పుడు అయ్యా తప్పైందయ్యా అంటే ఎంత ప్రేమ ఉంటుంది నీ మీద ఎంత ప్రేమ ఉంటుందండి. నీ మీద వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తుంది, నీ తండ్రికి కానీ సేవకుని కానీ. నువ్వు తిరుగుబాటు చేస్తే నీకు నష్టమే. నీ కాలేజీలో లెక్చరర్ నిన్ను కొట్టినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు నువ్వు కాలేజీ మానేస్తే నీకే నష్టము. నీ తల్లిదండ్రులు నిన్ను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు నీవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే నీకే నష్టం. ప్రియులారా, నేను ఎన్ని చైర్స్ ఎందుకేసాను తెలుసా? దేవుడు నడిపిస్తాడు. నేను దేవుని పని చేస్తున్నా, దేవుడు తీసుకుని వస్తాడు, విశ్వాసం చేస్తున్నా. ఒకరోజు ఇవి చాలవు. హల్లెలూయా, విశ్వాసంతో చేస్తున్నా, ప్రేమతో చేస్తున్నాను, నిండిపోతుంది ఒకరోజు, నిండిపోతుందండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము
22వ అధ్యాయము 6వ వచనం చదవండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియులారా, దేవుని మందిరముకు వచ్చినప్పుడు, దేవుని మాటలు మీరు నేర్చుకున్నప్పుడు, మీరు పెద్దగా కొద్దీ ఆ మాటలు మిమ్మల్ని చక్కగా యేసు మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చి మీరు దేవుని మాటలు నేర్చుకుంటున్నప్పుడు అవి నిన్ను చక్కగా నడిపిస్తాయి, నిన్ను చక్కగా నడిపిస్తాయండి. దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లోనే ఉన్నారనుకోండి, రూములలోనే ఉన్నారనుకోండి, దేవుడు నేర్పిస్తాడా నీకు? నేర్పిస్తాడా? దేవుని మందిరంకి వచ్చినప్పుడు నువ్వు నేర్చుకుంటావు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే ప్రియులారా, దేవుని దగ్గరికి మార్పు చెందకుండగా, మారు మనసు లేకుండగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ బాలుడితో సమానం. హల్లెలూయా. ఎవరండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొత్తగా రక్షణ లేకుండగా, మారు మనసు అనుభవం లేకుండగా, బాప్తిస్మము అనుభవం లేకుండగా దేవుని మందిరంలోనికి వచ్చిన వారందరూ ఎవరితో సమానము? బాలుడితో సమానము. అవునా కాదా? అవునా కాదా? ఎవరైతే ఎవరు బాలుడంటే రక్షణ అనుభవం లేనివాడు, మారు మనసు అనుభవం లేనివాడు, బాప్తిస్మం అనేది అనుభవం లేనివాడు బాలునితో సమానము. ఆ బాలుడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని మార్గమును నేర్చుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు వాడు అవి నేర్చుకున్నప్పుడు పెద్దగా ఎదుగుతూ ఉంటాడు, ఆత్మలో ఎదుగుతూ ఉంటాడు. ఎక్కడ ఎదుగుతుంటాడు? వయసులో కాదు, వయసుతో పాటు ఆత్మలో ఎదుగుతూ ఉంటాడు. శారీరకంగా పెరుగుతూ ఉంటాం, సంవత్సరం పెరుగుతూ ఉంటాం కదా, సంవత్సరము పెరుగుతూ ఉంటాం, హైట్లో పెరుగుతాం, లావులో పెరుగుతాం కదా, వయసులో పెరుగుతాము. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఇక్కడే ఉన్నారు అందరూ, మనము గమనించాల్సింది ఏమిటంటే ఆత్మలో పెరగాలి. హల్లెలూయా. దేంట్లో పెరగాలి? ఆత్మలో మనలో ఉన్న ఆత్మలో పెరగాలి, బాగా ఆత్మీయంగా పెరగాలి, ఆత్మీయంగా బాగా బలంగా ఉండాలండి. ఆత్మలో మీరు అభివృద్ధి చెందాలండి, ఆత్మలో మీరు పెరగాలండి అని అంటారు కదా. ఇది సంగతి అన్నమాట. ఇది సంగతి. పెద్దవాడే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. హల్లెలూయా. పిల్లవాడుగా మీరు భక్తి నేర్చుకున్నప్పుడు పెద్దవాళ్ళు అయినాక కూడా ఏం చేస్తారు? తొలగిపోతారు. అప్పుడు తొలగిపోరు, ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగినప్పుడు తొలగిపోరండి. ప్రియులారా, దేవుని యొక్క సేవకుడు మేమున్నాము, సేవకులుగా. ఒక్కోసారి సరైన తిండి ఉండదు, మా పిల్లలకు ఫీజులు కడతామంటే ఫీజులు డబ్బులు ఉండవు, ఒక మంచి బట్టలు కట్టిద్దామంటే బట్టలు ఉండవు. మా అమ్మాయికి బెంగళూరులో చేర్పిస్తే నెల డబ్బులు పడకపోతే
అమ్మాయి ఏమైపోయిందంటే షేమ్గా ఫీల్ అయిపోయింది. అందరి మధ్యలో అడుగుతారు కదా, పెద్దగా యూనివర్సిటీ అది. ఇక చదవలేక అమ్మాయి అందరిలో ఫీజు కట్టలే అంటే ఏమవుతారు? సేమ్గా ఫీల్ అవుతారు కదా. మా అమ్మాయి అలా ఫీల్ అయిపోయి నేను చదవలేను, నేను ఉండలేను అని వచ్చేసింది. మా కష్టాలు, మా బాధల్లో మిమ్మల్ని బాగా భక్తిలో నడిపించాలని వస్తాం. ఇక్కడికి వచ్చి బ్యాంక్ కోచింగ్ పోతుంది. ఎంఎస్సి కూడా చదవలేకపోయింది. మా అబ్బాయి ఒకసారి కింద పడిపోయి కాలు చీరిగిపోతే వాడికి సరిగా చూపించలేకపోతే వానికి ఇప్పటికి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. వాని ఈ చెయ్యి బరువు ఎత్తలేడు. ఈ చెయ్యి అంత కరెక్ట్ గుర్తులేదు. సరైన సమయంలో మంచి ట్రీట్మెంట్ ఇచ్చింటే వాడు బాగా అయిపోయేవాడు, చక్కగా బరువు ఎత్తలేడు వాడు ఇప్పుడు. ప్రియులారా, సేవకులు మేము ఎంతో బాధతో దుఃఖముతో మీకు సేవ చేయడానికి వస్తాం. దేవుని మందిరానికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోతే, ఇది దేవుని మందిరం కదా, దేవుని సన్నిధిలోకి రాకుండా ఎక్కడికో వెళితే ఇక్కడ 10 పైసలు ఖర్చు లేదు కదా. ఉందే ఏమన్నా దశంభాగాలు ఏమన్నా అడుగుతానా? ఏండే కానుకలు పెట్టి డబ్బులు ఏంటి అని అడుగుతానా? ప్రియులారా, నాకు ఆరోగ్యం బాగలేదు. గుండెపోటు వచ్చి స్టంట్ వేసి నిలబడి ఎక్కువగా పాటలు కూడా పాడలేని పరిస్థితి. అయినా అలాగే దేవుని మీ కొరకు వస్తున్నా. నేను మీ కొరకు వస్తే ఎక్కడికో వెళుతున్నారంటే నాకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? చెప్పండి. నాకు ఇన్ని బాధల్లో, దుఃఖములో, వేదనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో సేవ చేస్తుంటే మా అమ్మాయి ఒకసారి ఫోన్ రీఛార్జ్ డబ్బులు వేయమంది, లేవన్నా. ఎన్నో ఇబ్బందులు, మా ఇబ్బందులు మీకు చెప్పలేము. ఈరోజు చెబుతున్నాను, కొన్ని విషయాలు చెబుతున్నా. కారణం ఏంటంటే మేము మీ కొరకు వస్తే ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటే, ఆదివారం అవుతుంటే ఊర్లకు వెళ్ళిపోతున్నారు. సేవకుని యొక్క పని ఏమిటంటే, సేవకుని పని చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము. 2వ తిమోతి పత్రిక దాంట్లో చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. మొదటి వచనం నుండి చదవండి. ఆ దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడును ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్తాను. ఇదిగో ఆనబెడుతున్నాను, ఇదే నా మాట, నా మాట శాసనము, నా ఆనా ఇదిగో. ఎవరితోడంట? ఆయన ప్రత్యక్షతతోడంట, ఆయన రాజ్యముతోడంట నేను ఆనబెడుతున్నాను. ఆనా ఇది నా ఆనా, ఇది ఈ రోజు నుంచి ఆనా. ఇక నువ్వు
ఈ తప్పు చేయడానికి వీలు లేదు, ఇది ఆనా అని అంటారు కదా. అంటూ చదవండి, 2వ వచనం చదవండి. వాక్యమును ప్రకటించు. దేవుని సేవకునికి చెబుతున్నాడు, దేవుని సేవకునికి చెబుతున్నాడు ఈ మాట. వాక్యము ప్రకటించు, సమయమందును అసమయమందును సేవ విషయంలో ప్రయాసపడయా అంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతము ఉపదేశించుచు, ఖండించాలంట. తప్పు చేస్తే ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పు. మరి సేవకునికి దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ వాక్యం చెప్పాలంట, దీర్ఘశాంతంతో చేయాలంట. దీర్ఘశాంతంతో వస్తూనే ఉన్నా నేను. ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చిన వాళ్లకు 5 మంది కానీ ఇవ్వదామని వస్తున్నా దీర్ఘశాంతంతో. ఏ రోజైనా చర్చి బంద్ చేశానా? ఏ రోజైనా బంద్ చేశానా? ఓరు నాయన వీళ్ళు రారు బాబు, బంద్ చేశానా? దీర్ఘశాంతంతో వస్తున్నా. వచ్చి ఏం చేస్తున్నాను? ఏం చేయాలంట? ఉపదేశించు, ఖండించు, ఏదైనా తప్పు చేసి ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. మరి ఇది నేను చేయకపోతే నాది తప్పు అవుతుందా లేదా? గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే, హెచ్చరించకపోతే, సేకుడు చేయవలసిన పని చేయకపోతే, మరి నేను గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి జాగ్రత్త, దేవుని సన్నిధికి రాకపోతే శాపం వస్తుంది, దేవుని సేవకుని తృణీకరించి చెడుగా మాట్లాడితే నీకు కీడు జరుగుతుందయ్యా అని గద్దించి హెచ్చరిక చేస్తే, మానేస్తే ఎవరికి నష్టం? మానేయచ్చా? అబ్బో ఎంత నష్టం, ఎంత నష్టం. కాలేజీలో లెక్చరర్ గద్దించినప్పుడు లోబడి కాలేజీ వెళితే నేర్చుకుంటాడు. టీచరు స్కూల్లో బెత్తం తీసుకుని కొట్టి గద్దించినప్పుడు మళ్ళా వాడు స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది. దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుని సేవకుడు గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరిక చేస్తే, లోబడితే వానికి భక్తి వస్తుంది. భక్తి వచ్చిందనుకోండి అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. భక్తి నేర్చుకుంటే అన్నీ వస్తాయండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అన్ని విద్యల కంటే భక్తి అనే విద్య అన్ని ఇచ్చేది. ఈ మాటను జీవితాంతం గుర్తుపెట్టుకోండి, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈ భక్తి అనే విద్య నేర్చుకుంటే అన్నీ వస్తాయండి మీకు. ఈ మాట మర్చిపోవద్దండి. భక్తి అనే విద్యను మీరు నేర్చుకుంటే మీకు చనిపోయేంత వరకు మీకు మేలు చేసుకుంటూ వస్తుంది. భక్తిలో ఉన్న గొప్పతనం అది. భక్తిలో ఉన్న గొప్పతనం అది. మా అన్నదమ్ములు ఒక ఆయన లెక్చరరు, ఒక ఆయన భార్య టీచరు, ఇంకొక ఆయన హెల్త్ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్, ఆయన భార్య టీచరు, వాళ్ళ పిల్లలు కొడుకులు ఇంజనీర్లు, డాక్టర్లు, ఇంకొక డాక్టర్లు, అంత బాగున్నారు. నేనైతే ఏం లేదు. కానీ దేవుడు నన్ను ఫ్రీగా లండన్ తీసుకెళ్ళాడు. వాక్యం బాగు చెబుతామని లండన్ తీసుకెళ్ళాడు. మళ్ళీ నేను నా భార్య యెరూషలేంకి వెళ్ళొచ్చాం.
భక్తిలో ఉన్న గొప్పతనం ప్రియులారా. భక్తి నేర్చుకోండి. కఠినంగా దిద్దినప్పుడు మీరు భక్తి నేర్చుకుంటే మీకు అన్నీ దొరుకుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు భక్తిని నేర్చుకోండి. దేవుని ఎడల భయభక్తులు నేర్చుకోండి. ఎవరి ఎడల? దేవుని ఎడల భయభక్తులు నేర్చుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఇది 100% 200% సత్యం. ఎవరైతే భక్తి నేర్చుకోరో ఈ లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతారు. రౌడీలుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, సేవకుల మాట వినకుండగా, సేవకులను తిట్టుకుంటా, సేవకులు చెడ్డుగా మాట్లాడుకుంటగా, దేవుడు నాకేం చేశాడని దేవుణ్ణి అనుకుంటగా, దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకేమీ ఇవ్వట్లేదు అని అనుకొని దేవునికి దూరమైన వాళ్ళు, దేవుని సేవకునికి దూరమైన వాళ్ళకు ఏమీ మేలు జరగదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకున్నవారు భక్తి. రెండవదిగా దేవుని సేవకుని గద్దింపులు, దిద్దుబాట్లు, హెచ్చరికలు దేవుని వాక్యానుసారంగా మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు నేర్చుకుంటే మీరు ధన్యులవుతారు. మీ అంత ఆశీర్వాదము ఇక ఎవరికీ రాదండి. మీరు ఎంత పేదవాళ్ళు కావచ్చు, ఎంత ధనికులైనా కావచ్చు, కానీ దేవుని ఎడల భయభక్తులు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని యందు భయభక్తులు చెప్పండి. దేవుని యందు భయభక్తులు అనే విద్య నేర్చుకుంటే మీరు ధన్యులు. మీకంటే యోగ్యులు లోకంలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవుణ్ణి అడగండి ప్రియులారా. ఒకటి, ప్రభువా, దేవుని యందు భయభక్తులు మాకు అనుగ్రహించండి ప్రభువా అని నోరు తెరిచి అడగండి. నోరు తెరవాలి, నోరు తెరిచి మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. నోరు తెరవండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే టు ద లార్డ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే టు ద లార్డ్. ప్రభువా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆ విద్య నాకు నేర్పించు నాయన. ఆ ఒక్క విద్య నేర్చుకుంటే నేను గొప్పవాడిని అవుతాను నీ సేవకుడు చెప్పాడు నాయన. అలాగే నీ సేవకుడు గద్దిస్తే, హెచ్చరిక చేస్తే, బుద్ధి చెబితే నాకు లోబడే మనిషివు నాయన. ప్రభువా, నాకు లోబడే మనిషివు నాయన అని అడగండి దేవుని. ప్రభువా, నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నా టీచర్ కొడితే నేను ఎదురు చెప్పలేదు నాయన. నేను హై స్కూల్లో నా టీచర్ తిడితే నేను ఎదురు చెప్పలేదు, తిట్టించుకున్నాను నాయన. నా ఇంటర్మీడియట్ చదివినప్పుడు నా టీచర్ తిడితే నేను తిట్టించుకున్నాను నాయన. నా ఇంజనీరింగ్ చదివేటప్పుడు, నా మెడిసిన్ చదివేటప్పుడు నా టీచర్ తిడితే, గద్దిస్తే నేను లోబడినా నాయన. ప్రభా, మరి నీ సేవకుడు నా క్షేమం కొరకు గద్దిస్తే, తిడితే, కొడితే, నా సేవకుడు కొట్టలేదు కానీ నన్ను ఎన్నోసార్లు గద్దించాడు, తిట్టాడు నాయన. నేను లోబడలేదు ప్రభా. నాయన, నా కోసమే కదా నాయన, నేను బాగుండాలని, నేను భక్తిలో ఎదగాలని, నీ మార్గంలో నడవాలనే కదా నాయన నా సేవకుడు నన్ను గద్దించింది, హెచ్చరించింది నాయన. ప్రభా, నేను లోబడలేదు నాయన, నన్ను క్షమించు నాయన. అడగండి ప్రభా, ఈరోజు నుంచి లోబడతాను నాయన. నీ గద్దింపులకు లోబడతాను నాయన. నీ సేవకుని గద్దింపులకు లోబడతాను నాయన. కనికరించు నాయన. అయ్యా, కనికరించు. ఇది నువ్వు ఎంత మంచి మాటలు నేర్పించారు ప్రభా, కనికరించు. నీ కొరకు అనేక మందిని ఇక్కడ నడిపించి
ఆ ఓపిక సహనం కూడా దయచేయి ప్రభా. నాయన నీకోసం అనేక మంది నడిపిస్తాను నాయన, ఈ సేవను నేను నడిపిస్తాను నాయన, ఈ సేవను అభివృద్ధి చేస్తాను. ఇదిగో నాయన నీ బిడ్డ రమేష్ను టీచర్ ట్రైనింగ్ చేస్తుండగా బిడ్డను తీసుకొచ్చావు, నీకు వందనాలు. అతని స్నేహితుడు టీచర్ ట్రైనింగ్ చదువుతుండగా అతన్ని కూడా దీవించు, ఆశీర్వదించు ప్రభా. నీ సన్నిధికి అనేక మంది ఇక్కడికి రావడానికి నీ బిడ్డను వాడుకోండి. రమేష్ను, అశోక్ను వాడుకోనండి, రాజును వాడుకోండి ప్రభా. అలాగే నాయకుని వాడుకొని, ఇదిగో నాయకు, అశోకు, తండ్రి, రాజు నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు, నీకు నడిపించాలని భారం వాళ్ళకి పెట్టావు, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తుతిస్తున్నాం, నీకు వందనాలు. ఇదిగో నాయన నీ కొరకు ఎవరు బ్రతుకుతారు, నీ పని ఎవరు చేస్తారో నువ్వు వారిని చూస్తున్నావు ప్రభా. పని వారికి జీతం ఇస్తున్నావు ప్రభా. ఒకరోజు గొప్ప ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తావు నాయన. నీ పని చేసేవారికి జీతం ఉందని చెప్పావు ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. పనివాడు జీతం నాకు పాత్రుడని చెప్పావు నాయన. ఇదిగో నీ బిడ్డలు నీ పని చేస్తున్నారు, వారిని విద్యలో దీవించము నాయన. ఇప్పుడు మంచి జ్ఞానము, తెలివి దయచేయండి ప్రభా. సాతాను గలిబిలిని తీసివేయండి ప్రభా. సాతాను క్రియను లయము చేయండి ప్రభా. లయము చేయి ప్రభా. లయమైపోవును గాక, లయమైపోవును గాక. నీ కొరకు బలమైన సాధనలుగా, సాక్షులుగా నీ బిడ్డలను వాడుకో తండ్రి. నీ బిడ్డలను వాడుకో తండ్రి. నీ బిడ్డల శక్తితో నింపు ప్రభా. నీ బిడ్డలను విద్యలో, జ్ఞానములో దీవిస్తున్నాను ప్రభా, ఆశీర్వదిస్తున్నాను ప్రభా. కనికరించు నాయన యేసు, కనికరించుము, దీవించి ఆశీర్వదించి మేలు చేయమని యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, దేవుని యందు భయభక్తులు కలిగే విద్య నేర్చుకొని దేవుని సేవకులు గద్దించు హెచ్చరికలు, దిద్దుబాట్లు తీసుకొని లోబడి ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.